బాబు వస్తే జాబ్ వస్తుంది. సిబిఎన్ రెజ్యూమ్ లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఏపీ డెవలప్ అవుతుంది అని సిబిఎన్ అండ్ టీమ్ చేసుకునే ప్రమోషన్ లో నిజమైన ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే లాస్ట్ 11 months లో ఏపీలో సీఎం అధ్యక్షతన 6 SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్స్ జరిగాయి. ఏదైనా ఒక గవర్నమెంట్ కి మధ్య కంపెనీకి మధ్య డీల్ ఓకే అయిన తర్వాత SIPB స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అఫీషియల్ గా ఆ కంపెనీస్ ని అప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ అప్రూవల్ తర్వాత ఆ కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా 6 SIPB మీటింగ్స్ లో 3,34,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని అఫీషియల్ గా అప్రూవ్ చేశారు. ఓవరాల్ గా 6 మీటింగ్స్ లో 76 ప్రాజెక్ట్స్ ని అప్రూవ్ చేశారు. వీటి వర్త్ వచ్చేసి 4,95,000 crores అండ్ ఎస్టిమేటెడ్ జాబ్స్ వచ్చేసి అప్రాక్స్ గా 5,50,000 జాబ్స్ వస్తాయి. సో ఈ అప్రూవల్స్ లో మేజర్ ప్రాజెక్ట్స్ ఏంటి అని చూస్తే బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆర్సిలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్, ఎల్జీ ఎలక్ట్రానిక్, వీటితో పాటు శ్రీ సిటీలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఏ సెక్టార్ లో ప్రాజెక్ట్స్ వచ్చాయని చూస్తే స్టీల్, క్లీన్ ఎనర్జీ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్, వీటితో పాటు ఎంఎస్ఎంఈస్ మీద ఏపీ గవర్నమెంట్ దృష్టి పెట్టింది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ తో పోలిస్తే తమిళనాడులో 6 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, ఎస్టిమేటెడ్ జాబ్స్ వచ్చేసి 26.5 లక్షలు, వేరేస్ కర్ణాటకలో 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎస్టిమేటెడ్ జాబ్స్ వచ్చేసి 6 లక్షలు. తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్, వేర్ హౌసింగ్ అండ్ ఆటోమోటివ్ మీద దృష్టి పెట్టడం వల్ల అక్కడ వచ్చే జాబ్స్ ఎక్కువ. అండ్ కర్ణాటక విషయానికి వస్తే రెన్యూవబుల్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సెమీ కండక్టర్స్.